సంఘములో స్త్రీ పాత్రను గురించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుతూ ముందుకు వెళుతూ ఉన్నాం. సంఘములో దేవుడు స్త్రీ పురుషులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించాడు, స్త్రీని గూర్చినటువంటి పరిచర్య, స్త్రీకి దేవుడిచ్చిన స్థానం ఎంత ఉన్నతమైనదో, ఒక నాయకురాలుగా స్త్రీకి దేవుడు ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడో మనము ఫీబేను గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాము దేవుని పిల్లలుగా. ఎందుకంటే రోమాపత్రిక 16వ అధ్యాయంలో 7 స్త్రీల గురించి పౌలు రాశాడు. ఎంతమంది గురించి రాశాడు? 7 స్త్రీల గురించి రాశాడు. అందులో మరొక పేరు కూడా ఉంది, కానీ ఆ పేరు స్త్రీగా రాయబడలేదు, పురుషునిగా ఆ పేరు వ్రాయబడింది. ఆ పేరేమిటో దాని వెనకాల ఉన్నటువంటి సాంఘిక, సామాజిక, ఆదిమ సంఘ చరిత్రను మనము కూలంకషంగా పరిశీలన చేస్తూ ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. దేవుడు ఏది చెప్పాడో అదే జరిగిస్తాడు. ఒక చోట చెయ్యమని ఇంకొక చోట చెయ్యొద్దని చెప్పేవాడు కాదు. కాబట్టి దేవుని పిల్లలుగా స్త్రీ పాత్రను గురించి మనం ముందుకి వెళుతూ దేవుని బిడ్డలారా, మరి ఫీబేను గురించి ఎన్నో మాటలు మాట్లాడుకున్నాము. పరిచారకురాలు అన్నాడు. పరిచారకులే ఎవరు? ఆదిమ సంఘములో ఎవరైతే పరిచారకులో వాళ్ళే నాయకులయ్యారు అని ఆదిమ సంఘ చరిత్ర మనకు చెబుతూ ఉంది. ఫీబే కెంక్రియాలో సంఘ పరిచారకులుగా సంఘ నాయకత్వాన్ని వహించింది. ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ పరిచారకురాలు అనే పదానికి డేకనస్ అనే గ్రీకు పదం వాడబడింది. దాని అర్థము నాయకురాలు లేకపోతే నాయకత్వానికి సంబంధించిన పదము అని చెబుతూ ఉంది. దానిలో చాలా అర్థాలు ఉన్నాయి. అందులో నాయకుడు, అధికారి, సంరక్షకుడు, మద్దతునిచ్చేవాడు, పోషకుడు అనే ఆధునిక ఆంగ్ల అనువాదంలో ఇన్ని పదాలు ఆ మాటకు వ్రాయబడ్డాయి. పై విచారణకర్త అంది బైబిల్. ఏమంది? పై విచారణకర్త అంటే ఆర్గనైజర్. జాగ్రత్త ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఫీబేకి బైబిల్ ఆ స్థానం ఇచ్చింది. అంటే ఫీబే సంఘ నాయకురాలు అని ఒకవేళ మనం అంటూ ఉంటే కేవలం ఫీబేను గురించే సంఘ నాయకురాలు, ఫీబే సంఘాన్ని నడిపించింది అని అంటూ ఉన్నామా? ఇంకా ఎవరైనా అలాంటి నాయకత్వపు లక్షణాల గురించి పౌలు ప్రస్తావించాడా అనేది అంశాన్ని మనము పరిశీలన చేస్తూ, ఫీబే అయితే 100% సంఘ నాయకత్వాన్ని వహించింది. ఎందుకంటే నాయకత్వపు లక్షణాలు, ధైర్య సాహసాలు ఆమెకున్నాయి. ఆమె ధైర్యవంతురాలు, ఆమె ధనవంతురాలు అని ఆదిమ సంఘ చరిత్ర చెబుతూ ఉంది. ఆమె నాయకురాలు కాకపోతే ఈ రోమా పత్రిక ఫీబేకిచ్చి పౌలు పట్టుకెళ్ళమని చెప్పడు. ఎందుకంటే ఏదైనా ఒక బాధ్యతను మనం ఎవరికి అప్పచెప్తాము? నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే విలువైన బాధ్యతను అప్పగిస్తాం. ఏ బాధ్యత? విలువైన బాధ్యత. రోమా పత్రికను పట్టుకెళ్ళే విలువైన బాధ్యత. కెంక్రియాలో ఇంకా మగవాళ్ళు లేరా? కెంక్రియాలో ఇంకా ఆడవాళ్ళు లేరా అంటే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కానీ నాయకత్వపు లక్షణాలు కలిగిన ఫీబేకు ఆ బాధ్యత అప్పగించాడు పౌలు అని చాలా ఖండితముగా ఫీబేను గురించి సిఫార్సు చేశాడు రోమాపత్రిక 16వ అధ్యాయములో. ఫీబే తర్వాత పౌలు ఎక్కువగా ప్రస్తావించిన పేర్లు, ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు కనబడతాయి. ఒక కుటుంబం, వాళ్ళు ఎవరంటే అకులా, ప్రిస్కిల్లా. వాళ్ళు కూడా ధనవంతులు. వాళ్ళ వ్యాపారం ఏమిటంటే డేరాలను తయారు చేసే వ్యాపారం. డేరాలు అంటే మనం వేసుకునే టెంట్ కసుమా. పూర్వము రాజులు ఎక్కడికైనా సరదాగా పిక్నిక్కి వెళ్ళాలనుకో ఏం వేసుకునేవారు తెలుసా? డేరాలు వేసుకునేవారు. యుద్ధానికి వెళ్ళాలి అంటే అప్పుడు కూడా ఏం వేసుకునేవారు? డేరాలు. అంటే ఆ డేరాలలో రాజులు ఉండే డేరాలు చాలా విలువగా, ఆ టెంట్ చాలా అద్భుతంగా ఎన్నో రకాల అందమైన వస్తువులతో అలంకరించి అవి తయారు, అంటే కాస్ట్లీయెస్ట్ బిజినెస్ అన్నమాట. అంటే చాలా
గొప్ప వ్యాపారము. ఏ వ్యాపారం అంటే డేరాలు తయారు చేయడం. ఆ డేరాలు తయారు చేసే వ్యాపారస్తులు ఎవరు అంటే అకుల, ప్రిస్కిల్ల. వారి గురించి పౌలు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి మనం కొన్ని మాటలను పరిశీలన చేద్దాము. అకుల, ప్రిస్కిల్ల గురించి కొత్త నిబంధనలో 6 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు అండి? అకుల, ప్రిస్కిల్ల అనే పేర్లు క్రొత్త నిబంధనలో 6 సార్లు రాయబడ్డాయి. మొట్టమొదటిగా అపోస్తుల కార్యాల్లో ఆ ప్రస్తావన ప్రారంభించబడింది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఎవరు వెళ్ళాం? యూదులు. ఎవరు చెప్పండి? యూదులు. అకుల, ప్రిస్కిల్ల. ఎక్కడ కనుగొన్నాడు? ఎక్కడ చూశాడు? కొరింథులో. ఎక్కడ? అకుల, ప్రిస్కిల్ల పౌలు యొక్క మిషనరీ, మొదట మిషనరీ ప్రయాణం, రెండవ మిషనరీ ప్రయాణం, మూడవ మిషనరీ, 3 ప్రయాణాలు చేశాడు. ఎవరో? పౌలు చేసిన మొదటి మిషనరీ ప్రయాణములో కొరింథుకు వచ్చినప్పుడు ఎవరిని కలిశాడు? అకుల, ప్రిస్కిల్లాను కలిసి వారితో ఉన్నాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఎవరు? అపోస్తుల కార్యాలు రాసినటువంటి లూకా గారు. లూకా ఎవరు అంటే చరిత్రకారుడు. రెండవది లూకా ఎవరు అంటే వైద్యుడు. లూకాకున్న అద్భుతమైన లక్షణాలు ఏమిటంటే, ఒకటి చరిత్రను రాసిన చరిత్రకారుడు, రెండవది వైద్యుడు. ఇక్కడ చరిత్రకారుడుగా ఆదిమ సంఘ చరిత్ర రాశాడు. ఆదిమ సంఘ చరిత్ర రాయబడిన పుస్తకం ఏమిటి అంటే అపోస్తుల కార్యములు. ఈ సంఘ చరిత్రలో లూకా పౌలుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే లూకా పౌలుతో ప్రయాణము చేశాడు, పౌలుకి శిష్యుడిగా ఉన్నాడు అని మనకి ఆదిమ సంఘ చరిత్ర చెబుతూ ఉంది. ఇప్పుడు పౌలు ఎక్కడికి వచ్చాడు అంటే కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ అకుల, ప్రిస్కిల్లాను కలిశాడు. ఎవరెవరిని? అకుల, ప్రిస్కిల్లాను కలిశాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. దేవుని పిల్లలుగా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు మరొక మాట కనబడతా ఉంది. పౌలు మరలా కెంక్రియాకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి? ఎందుకు వెళ్ళాడు? అంటే 18వ వచనం చెబుతుంది, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరును. ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళారు. ఈ మాట మీరు జాగ్రత్త గమనించాలి. 18వ అధ్యాయము 1వ వచనములో అకుల పేరు ముందు రాసి, రెండో పేరు ఎవరు రాశాడు? రాసింది ఎవరు? లూకా. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఎవరి పేరు ముందు రాశాడు? చూడండి, ఎవరి పేరు ముందు రాశాడు? ప్రిస్కిల్లా. అంటే యోధా సాంప్రదాయ ప్రకారంగా పురుషుడి పేరే ముందు రాయాలి, స్త్రీ పేరు చెప్పాలి. ఇది యోధా మతం. మత పిచ్చిలో ఉన్న బాధ ఇది. ఏ మతమైనా స్త్రీకి ఎప్పుడు సమయోచితమైన స్థానము ఇవ్వదు. అందుకనే యేసుప్రభు మత స్థాపకుడు కాదు. మీరు గమనించాలి. యోధా మతం ఎప్పుడు పురుష పక్షపాతి, పురుషులకే స్థానం ఎత్తదు. అందుకనే యూదుడైన మత్తయ్య అబ్రహాము, దావీదు, ఏమన్నాడు? అబ్రహాము, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు సంతానం అన్నాడు. అంటే యూదులందరూ పురుష ఆధిక్యతను కోరుకునేవారు. జాగ్రత్త గమనించాలి. యూదా మతములో వీళ్ళకు కూడా ఉన్నారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్లా కూడా. ముందు లూకా అకుల పేరు రాశాడు. 18-19 వచనాలకు వచ్చినప్పటికీ ఎవరి పేరు రాస్తూ ఉన్నాడంటే ప్రిస్కిల్లా. ఇప్పుడు వీళ్ళు కొరింథీ నుండి కెంక్రియాకు వెళ్ళారు. ఎవరితో వెళ్ళారు? పౌలుతో వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? పౌలుకు ఒక మొక్కు ఉందంట, గుండు గీసుకోవాలని. ఎవరికో మొక్కు ఉంది? మనం కూడా మొక్కుతాం గుండు గీసుకోవడం. చాలామంది మొక్కుకొని ఏం చేస్తారు? గుండ్లు. ఒక ఆయన అన్నాడు, ఎందుకు గుండు గీసాడు? పౌలు గారు గీసుకున్నాడు కదా, నేను కూడా గీసుకున్నాను అన్నాడు.
మరి పౌలు గారు చాలా చేసాడు, అవి చేస్తావా అని అడిగితే మాట్లాడలేదు. మళ్ళీ పౌలు గారు చాలా చేశాడు. బైబిల్లో కొత్త నిబంధనలో గుండు గీసుకునే సాంప్రదాయం ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే పౌలు దగ్గర నుంచే వచ్చింది. ఆ సాంప్రదాయం క్రైస్తవ్యంలో కేవలం క్యాథలిక్స్లోనే ఉంది, ఇంకే డినామినేషన్లో లేదు. ఎందుకంటే ప్రభువు కావాల్సింది గుండు కాదు. ఏంటది ప్రభువు కావాల్సింది? ఈ గుండు. ఏ గుండు? లోపల ఉన్న గుండు, పై గుండు కాదు. ఒకవేళ మీకు సమ్మర్లో ఇబ్బంది అయితే గుండు గీసుకోండి, మీకు వందనాలు. దేవుడి పేట మాత్రం గుండి గీకండి. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే పౌలు కూడా అలా గుండు గీసుకోవడం మొక్కుకున్నాడట. నా అందమైన జుట్టుని దేవుడికి ఇచ్చేస్తానని, నా అందమైన మనసును దేవునికి ఇస్తానని మనం ఏం చేస్తాం? మొక్కుకోం, కానీ గుండుని మొక్కుకుంటాం. జాగ్రత్త గమనించాలి. మొత్తం మీద పౌలు మొక్కుకున్నాడు, కెంక్రియాకు వెళ్ళాడు. పౌలుతో పాటు ఎవరు వెళ్ళారు? అకులా ప్రిస్కిల్లా కూడా. చూడండి, అంటే పౌలు పరిచర్యలో ఎంత అద్భుతంగా వీరు సహకారులుగా ఉన్నాడు. ఎవరో అకులా ప్రిస్కిల్లా కెంక్రియాకు వెళ్ళారు. జాగ్రత్తగా మాటలు చదువుదాం ఒకసారి. ఆ మాటలు చదువుదాం. 18వ వచనం చివరిలో ప్రిస్కిల్లా అకులను వారితో కూడా వెళ్ళెను. వారు ఎఫెసునకు తిరిగి వచ్చి అతడు వారు అక్కడ విడిచిపెట్టి తాము మాత్రము సమాజంలోనికి, అంటే చూడండి, ఎక్కడి నుంచి? కొరింథు నుంచి కెంక్రియాకు వెళ్ళారు, కెంక్రియా నుండి ఎఫెసుకు వెళ్ళారు. కెంక్రియాలో పౌలుకి మంచి టీం ఉంది. ఆ టీములో ఒక సహోదరి, ముందు చెప్పుకున్న ఎవరామే? ఫీబే. పౌలు తన పరిచర్యలో బలమైన సహకారులు ఎవరు అంటే పురుషులు కాదు. ఎవరు చెప్పాలి? ఎందుకు? స్త్రీలు ఎన్ని పేర్లు రాశాడు? మనం సరిగ్గా చదవం కదా. ఎంతసేపు తిమోతి, తీతు, పౌలు శిష్యులు అంటాం, కానీ ఆడవాళ్ళ పేర్లు పురుషుల కంటే గొప్పగా రాశాడు. ఎవరి గురించి? ఆడవాళ్ళ గురించి. ఎవరో? పౌలు. కానీ ఆ 2 అధ్యాయాలు మాత్రం మనం మాట్లాడతాం. కాపరి పత్రికలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆడవాళ్ళు మౌనంగా ఉండాలన్నాడు కదా. ఎవరన్నాడు? పౌలే. మళ్ళీ కొరింథీ పత్రికలో కూడా ఆడవాళ్ళు మౌనంగా ఉండాలన్నాడు. అని ఈ 2 అధ్యాయాలు ఏ ఏ సందర్భాల్లో రాయబడ్డాయి, ఎందుకు రాయబడ్డాయని ఎవడో సందర్భం చెప్పడం చెప్తాడా? సందర్భం, ఆ టెక్స్ట్ యొక్క ఉద్దేశం కూడా చెప్పడం. ఆ 2 తీసుకుని చెప్తా వెళ్ళిపోతారు. ఎందుకంటే పురుషాధిక్యం సంఘాల్లో ఏలుబడి చేస్తూ ఉంది. స్త్రీకి విలువైన స్థానము నేటి దినాల్లో ఎవడో ఇవ్వడం లేదు. కానీ బైబిలు స్త్రీకి ఎప్పుడు పురుషునితో సమానమైన స్థానము ఇచ్చింది అని మనం ఏం చేస్తున్నాం? పరిశోధన చేస్తున్నాం. ఇంకా మనం ముందుకు వెళితే ఇందాక పురుషుని పేరు ముందు రాస్తే ఇప్పుడు భార్య పేరు ముందు వ్రాసాడు. ఎవరో చెప్పాలి? లోకా గారు రాశాడు. లోకా స్త్రీ పక్షపాతి. ఎందుకంటే లోకా సువార్తలో ఎక్కువగా రాసింది స్త్రీల గురించే రాశాడు. ఎవరో? లోకా. మళ్ళీ మిగిలిన 3 సువార్తల్లో స్త్రీల గురించి ఎక్కువ విషయాలు ఉండవు. లోకా మాత్రమే స్త్రీలను గొప్పగా రాశాడు. అవేంటో మనం భవిష్యత్తులో వాటిని మనము పరిశీలన చేయబోతా ఉన్నాము. మరొక మాట చూద్దాము. అదే 18వ అధ్యాయము 24వ వచనములో, ఎన్నో వచనం? 24వ వచనములో అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాడు. అదే ఎఫెసులో ఎవరున్నారంటే అకులా ప్రిస్కిల్లా ఉన్నారు. అతడు ఎవరు అంటే లేఖనములు యందు విద్వాంసుడు. ఎవరో? అపోల్లో. ఏ విషయంలో జ్ఞానవంతుడట? పాత నిబంధన అంటే తోరా, అనగా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు దీన్ని ధర్మశాస్త్రము అంది బైబిల్. ఆ ధర్మశాస్త్రము అందు లేఖనములు, ధర్మశాస్త్రం అందు గొప్ప జ్ఞాని ఎవరు? అపోల్లో. ఎవరు చెప్పాలి? అపోల్లో. అతను ఎక్కడికి వచ్చాడు? ఎఫెసు పట్టణానికి వచ్చాడు. ఎఫెసులో ఎవరున్నారు? అకులా ప్రిస్కిల్లాలు ఉన్నారు. జాగ్రత్తగా చదువుదాం. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తమ ఆత్మల యందు తీవ్రపడి యోహాను బాప్తిసము తెలుసుకున్నవాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పుచు బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని అనిపించారు. ప్రిస్కిల్లా అకులా విని, ఇక్కడ మళ్ళీ ప్రిస్కిల్లా పేరు రెండోసారి ఫస్ట్ ప్లేస్లో వ్రాయబడింది. గమనించాలి. అంటే ఇదే అధ్యాయంలో అకులా ప్రిస్కిల్లా పేర్లు 3 సార్లు రాయబడితే 2 సార్లు
ప్రిస్కిల్లా పేరు ముందు వ్రాయబడింది. అంటే లోక ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు చెప్పండి? ప్రిస్కిల్లాకు ప్రాధాన్యత. ప్రిస్కిల్లా ఎవరు అంటే జ్ఞానవంతురాలు. ప్రిస్కిల్లా ఎవరు అంటే ధైర్యవంతురాలు. ప్రిస్కిల్లా ఎవరు అంటే నాయకురాలు. తన భర్త తన భార్య యొక్క నాయకత్వాన్ని గౌరవించాడే తప్ప నాకంటే ముందు నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకంటే ముందు ఉంటున్నావని ఎక్కడ అకుల తన భార్యను అవమానించినట్లుగా చరిత్రలో ఆధారాలు లేవు. జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన. అంటే ఆదిమ సంఘం అభివృద్ధి చెందడానికి, ఆదిమ సంఘం విస్తరించడానికి, ఆదిమ సంఘం బలపడడానికి, పౌలు గొప్ప పరిచర్య చేయడానికి ఫండింగ్ అంతా ఇచ్చింది ఎవరు అంటే స్త్రీలే. ఈ విషయాన్ని మీరు గమనించాలి దైవజనాంగం. ఇప్పటికీ కూడా సంఘాల్లో మెయిన్ డోనర్స్ ఎవరు కనబడతారంటే ఆడవాళ్ళే కనబడతారు. పరిచర్యలో ఎవరు కనబడతారంటే ఆడవాళ్ళే కనబడతారు. మైకట్టుకుని బిల్డప్ ఇచ్చేవాళ్ళు మగవాళ్ళు కనబడతారు. ఇది మన అందరికీ తెలిసిన అక్షర సత్యమే. మీరు ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. కానీ బైబిల్ అలా చెప్పట్లే. స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చిందో, లేఖనం ఎంత విలువగా స్త్రీని గౌరవించిందో మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. 3 సార్లు మనం చూసాము. ఆ 3 సార్లు 2 పర్యాయాలు ఎవరి పేరు కనబడతా ఉంది మనకి? ప్రిస్కిల్లా పేరే కనబడతా ఉంది దేవుని పిల్లలుగా. అంటే మీరు గమనించాలి, ఇక్కడ లోక చాలా గ్రీకు నైపుణ్యత కలిగిన వాడు, గ్రీకు భాష మీద ఎంతో పాండిత్యం కలిగిన వాడు లోక. అలాగే చరిత్రకారుడు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యోధా సాహిత్య సాంప్రదాయాన్ని మీరి ఎవరి పేరు ముందు రాశాడు? ప్రిస్కిల్లా పేరు ముందు రాశాడు. అంటే యోధా, గమనించాలి, యోధా మత సంబంధమైన సాహిత్యానికి వ్యతిరేకంగా లోక ప్రిస్కిల్లా పేరు ముందు రాశాడు. అంటే లోకాకి యోధా సాంప్రదాయము కంటే దేవుని పనిలో పాలిభాగస్తులను గౌరవించడము ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకున్నాడా? అసలు ఎందుకు ప్రిస్కిల్లా పేరు ముందు రాశాడు, అకుల పేరు తర్వాత రాశాడు? ఎందుకంటే లోక యూదుడు కాదు, లోక యూదుల సాంప్రదాయాన్ని పక్కకు చేంజ్ చేశాడు, గెంటి వేశాడు. అంటే యోధా మత సంబంధమైన సాహిత్యానికి, యోధా సాంప్రదాయాలకి విలువ ఇవ్వలేదు కదా. కాబట్టి మనము ఈ మాటలను విలువగా తీసుకోవాలా, తీసుకోకూడదా అనే ఒక రకమైన ధోరణి ఆనాటి పండితుల్లో ఏర్పడింది. ఎందుకు? యోధా సాంప్రదాయాన్ని గౌరవించేవాడు ఒకలాగా మాట్లాడతాడు, క్రైస్తవ సాంప్రదాయాన్ని గౌరవించేవాడు ఒకలాగా మాట్లాడతాడు. మీరు గమనించాలి, వాక్యాన్ని మనం మనస్సు పెట్టి పరిశీలన చేయాలి. జాగ్రత్తగా మనం ముందుకు వెళితే మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ఆలోచిస్తున్నాను. ఇక్కడ లోక దేన్ని ఇష్టపడ్డాడు అంటే యోధా సాంప్రదాయం కాదు, క్రైస్తవ సాంప్రదాయానికి స్థానం ఇచ్చాడు. ఎవరో? లోక. ఏ సాంప్రదాయానికి? క్రైస్తవ సాంప్రదాయంలో స్త్రీ పురుషుడు అనే భేదమో లేదు. యోధా సాంప్రదాయంలో ఏ భేదం ఉంది? పురుషుడు గొప్పోడు, స్త్రీ గొప్పది కాదు. ఇది యోధా సాంప్రదాయము. కానీ క్రైస్తవ సంప్రదాయము ఏ భేదమో లేదు, స్త్రీ పురుషుల భేదం లేదనేది క్రైస్తవ సాంప్రదాయం. కాబట్టి లోక క్రైస్తవ సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రిస్కిల్లా పేరు ముందు రాశాడు అని చరిత్ర చెబుతా ఉంది. మరొకసారి చూద్దాము పౌలు గారు ఏమని రాస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు తన సాంప్రదాయాన్ని ఎలాగా జరిగిస్తా ఉన్నాడో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలో సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లాను వారికి వారి ఇంటనున్న సంఘమును అన్నాడు. ఇక్కడ పౌలు ఎవరి పేరు ప్రస్తావించాడు? మొట్టమొదటిగా చెప్పాలి, అకుల. అంటే ఇక్కడ ఏ సాంప్రదాయం కనబడుతుంది? యోధా సాంప్రదాయం కనబడుతుంది. జాగ్రత్తగా మనం లేఖనాలు పరిశీలించాలి.
యోధా సాంప్రదాయ ప్రకారంగా ముందు ఏమి రాశాడు? అకులా, ప్రిస్కిల్లా. మీరు గమనించాలి, అపోస్తుల కార్యాలలో లోక యోధా సాంప్రదాయంగా మొదటి వచనాన్ని ఏం చేశాడు? అకులా, ప్రిస్కిల్లా అన్నాడు. మిగిలిన వచనాల్లో ప్రిస్కిల్లా అంటే క్రైస్తవ అంటే యోధా సాంప్రదాయంలో నుండి ఏ సాంప్రదాయంలోకి వచ్చాడు? క్రైస్తవ సాంప్రదాయం. ఇప్పుడు పౌలు ఇక్కడ ఏ సాంప్రదాయంలో ఉన్నాడు? యోధా సాంప్రదాయంలో పురుషుడే గొప్పోడు, పురుషుడే శిరస్సు అనే సాంప్రదాయంతో ప్రారంభించాడు. ఎవరు? పౌలు. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా ఇప్పుడు రోమాపత్రికలోకి వద్దాం. రోమాపత్రికలో పౌలు ఏ సాంప్రదాయాన్ని పాటించాడో చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము నుండి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును. ఎందులోకి వెళ్ళిపోయాడు మళ్ళీ? ఇదేంటి? పౌలే యోధా సాంప్రదాయాన్ని పక్కకు తోసాడు. నా ప్రభు సాంప్రదాయం కావాలి, క్రైస్తవ సాంప్రదాయం కావాలి. నా జత పనివారు ఎంత క్లియర్గా రాయబడిందో చూడండి. నా జత పనివారు అంటే మై కో వర్కర్స్, నాతో కలిసి పనిచేసేవారు, మై కో వర్కర్స్, నా జత పనివారు ఎవరు? ప్రిస్కిల్లా. ఎంత గొప్పగా సాహిత్యాన్ని మనం గమనించాలి. యోధా సాహిత్యము వేరు, క్రైస్తవ సాహిత్యము వేరు. మీరు మనసు పెట్టి వాక్యాన్ని చదవాలి. పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యాన్ని మనం చదవాలి. ఇప్పుడు కొరింథీ సంఘములో యోధా సాంప్రదాయాన్ని, సాహిత్యాన్ని ఉపయోగించిన పౌలు రోమా సంఘం దగ్గరికి వచ్చినప్పుడు ఏ సాహిత్యాన్ని వాడుతున్నాడు? క్రైస్తవ సాహిత్యాన్ని వాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి. ఏమన్నాడు? అకులా, ప్రిస్కిల్లా అన్నాడు. ఇప్పుడు గమనించాలి, తిమోతి 3 సార్లు అకులా, ప్రిస్కిల్లాల గురించి మాట్లాడితే ఒకసారేమో అకుల పేరు ముందు రాశాడు, 2 సార్లు ప్రిస్కిల్లా పేరు ముందు రాశాడు. ఇప్పుడు పౌలు అకులా పేరు ముందు రాశాడు, రెండవసారి ఎవరి పేరు ముందు రాశాడు? ప్రిస్కిల్లా పేరు ముందు రాశాడు. జాగ్రత్తగా మనము చూస్తే మరొక మాట చూద్దాము. మరొక మాట తిమోతికి రాసిన 2వ పత్రిక. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దామా? 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిము ఇంటి వారికి నా వందములు. చూసారా? పౌలు తన సాంప్రదాయాన్ని మార్చేసుకున్నాడు. యోధా సాంప్రదాయం కనిపించడంలా క్రైస్తవ సాంప్రదాయం కనబడతా ఉంది. ప్రిస్కిల్లా యోధురాలు, ప్రిస్కిల్లా నాయకురాలు, ప్రిస్కిల్లా పౌలుతో సమానమైన పరిచర్య చేసిన యోగ్యురాలు అని తన గొప్పతనాన్ని ఎంతో గొప్పగా చెబుతా ఉన్నాడు. తిమోతి అంటే ఏ పత్రిక? అది కాపరులకు రాయబడిన పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలు కాపరి పత్రికలు అని పిలువబడతాయి. ఆ కాపరి పత్రికల్లో మొట్టమొదటి పేరు ఎవరి పేరు రాస్తూ ఉన్నాడు? ప్రిస్కిల్లా పేరు రాస్తూ ఉన్నాడు. గమనించాలి దైవ జనాంగమా. అంటే పౌలు యోదయ సాంప్రదాయములో నుండి ఏ సాంప్రదాయానికి వచ్చాడు? క్రైస్తవ సాంప్రదాయంలోకి వచ్చి నాయకులకు ప్రథమ స్థానం ఇచ్చాడు. ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే దేవుని కొరకు కష్టపడతారో, ఎవరైతే దేవుని కొరకు తమ ధనాన్ని, తన సమయాన్ని, తమ బలాన్ని త్యాగం చేస్తారో వారి పేర్లు ముందు రాశాడు. చాలామంది అంటారు అంత మొదలు వాళ్ళ పెళ్ళే చదువుతారు, వాళ్ళ పెళ్ళే రాస్తారు, మా పేర్లు ఎందుకు రాయరు అంటే క్రైస్తవ సాంప్రదాయంలో ఎవరి పేర్లు రాయబడతాయి చెప్పండి? ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే దేవుని కొరకు పని చేస్తారో వారి పేర్లు ఏ రీతిగా రాశాడు? ఎంత అద్భుతంగా రాశాడు. ఎవరో? పౌలు. జాగ్రత్తగా మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో వారి పేర్లు రాయబడ్డాయంటే వాళ్ళు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డారు. మరి హెబ్రోనీలిము ప్రార్థనా మందిరములు ఎంతమంది ఆడవారు ఉన్నారు? ఎంతమంది మీరు దేవుని కొరకు ప్రిస్కిల్లా వలె, ఫీబే వలె ప్రయాస పడుతున్నారు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీ ధనాన్ని,
మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని, దేవుడు మీకు ఇచ్చిన తలాంతును ఎంతవరకు మీరు వాడగలుగుతున్నారు, ఎంతవరకు వాడుతూ దేవునికి దీవెనకరంగా ఉన్నారు అనేది మనల్ని మనం ఏం చేసుకోవాలి, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ సాహిత్యములో, క్రైస్తవ సంఘ సమాజంలో ఆదిమ సంఘ చరిత్ర మనకు నేర్పుతా ఉంది. స్త్రీలు ప్రోత్సాహం లేకపోతే పౌలు అంత గొప్ప పరిచర్య చేసేవాడు కానే కాదు. అందుకనే 7 పేర్లు రాశాడు రోమాపత్రిక 16వ అధ్యాయంలో. ఎవరి పేర్లు? ఆడవారి పేర్లు. అందులో అపోస్తుల పేర్లు కూడా రాయబడ్డాయి కదా. ఎంత అద్భుతంగా పౌలు స్త్రీని గణపరుస్తూ ఉన్నాడో. ఇంకా మనము లోతైన విషయాలు పరిశీలన చేయబోతా ఉన్నాము దేవుని బిడ్డలారా. మరి అకులాను, ప్రిస్కిల్లాను మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ప్రిస్కిల్లాను ఎంత గొప్పగా పౌలు గణపరిచాడో, ఎంత గొప్పగా కనిపించాడో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 16వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లా, ఎంత గొప్పగా, ఎంత ఘనముగా నా జత పనివారు అంటే నేను ఎంత ప్రయాసపడ్డాను. నేను కొరింథులో ఉంటే కొరింథులో ఉన్నారు, కెంక్రియాకు వెళితే కెంక్రియాకు వచ్చారు, ఎఫెసులో ఉంటే ఎఫెసుకు వెళ్ళారు. ఎంత గొప్ప సహకారులు వాళ్ళు, ఎంత గొప్ప సహకారులు వాళ్ళు. వీధుకోవడం అంటే ప్రయాసపడే పిల్లలు కదా. వీధుకోవడం పెడదామంటే పరిగెట్టుకుని ఎంతమంది వస్తున్నారు. ఈ వీధి దాడితే ఆ వీధిలోకి రాము మనం. కొత్తవా? నిజం చెప్పాలి, కొత్తవండి. ఈ వీధి దాడితే ఆ వీధిలోకి రాము, మాకు సంబంధం లేదులేండి. కానీ అకుల, ప్రిస్కిల్లా ఎక్కడ? కొరింథులో ఉంటే కొరింథుకి వెళ్ళారు, కెంక్రియాలో ఉంటే కెంక్రియాకి వెళ్ళారు, ఎఫెసులో ఉంటే ఎఫెసుకి వెళ్ళారు. నా నిజమైన సహకారులు అన్నాడు పౌలు. అలాంటి వాళ్ళు ఉంటే ఎంత సేవ అయినా, ఏమండి బావగారు, ఎంత సేవ అయినా మనం కళ్ళు మూసుకుని చేసేయచ్చు. మన జేమ్స్ గారు అంత గొప్ప సేవ చేశాడంటే మగవాళ్ళు ఎవరు లేరు ఆయన వెనకాల, అందరూ బావగారు ఆడవాళ్ళు. అన్ని సంఘాలు కట్టాడు ఆయన. ఆడవారు నిజమైన సహకారులు వాళ్ళు. ఆడవాళ్ళు ఒకసారి చెప్పాడు, నాకు బాగా గుర్తు. దానియేలు రిఫరెన్స్ బైబిల్ ఒకటి నాకు కొనాలో నాన్నగారు, అప్పుడు 1300 అంతా ఉంది. బావగారు ఇచ్చారు నాకు బైబిల్ మొన్న. ఇప్పుడు చాలా కాస్ట్ పెరిగిపోయింది కదండి, 3000 అంతా ఉంది బైబిల్. అప్పుడు జేమ్స్ గారు నాకు బైబిల్ కావాలి నాన్నగారు అని అడిగితే, శుక్రవారం పైకి రమ్మని, ఇదిగో మరి రాజన్ బాబు బైబిల్ కావాలని అడుగుతున్నాడు, మీలో ఎవరో ఇస్తారు అంటే టకటక 100 రూపాయలు 13 మంది గబాబాలు వేసి 100 రూపాయలు ఇచ్చేసారు. ఆడోళ్ళే. నాకు బాగా గుర్తు, దైవ సన్నిధిలో చెప్తున్నాను. ఆ 1300 వాళ్ళ దగ్గర తీసుకుని, ఒరే నా కొడక వెళ్ళి తెచ్చేసుకో అన్నట్టు బైబిల్. జేమ్స్ గారు అంత అద్భుతమైన పరిచర్య చేశాడంటే ఆడవాళ్లే. ఈరోజు బేతేలు సంఘం నిలబడిందంటే దాని కారకులు కూడా ఆడవాళ్లే, అందులో డౌటేమీ లేదు దైవ జనాంగమా. కాబట్టి దేవుని పిల్లలుగా పౌలు అంత గొప్ప పరిచర్య చేశాడంటే కారణం ఎవరంటే ఆడవాళ్ళే. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి, ఎంత ఘనంగా ఎంచాడో. అకుల, ప్రిస్కిల్లా కుటుంబం పౌలుతోనే ఉంది. ఇంకో సందర్భంలో అంటాడు, వారట ప్రాణానికి సైతము తెగించారు అన్నాడు. కిందకు చదువుదాం మాటలు. 4వ వచనం, రోమాపత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. వారు ప్రాణము కొరకు తమ ప్రాణములు, నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారు. అబ్బా, ఉండాలండి అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు నాలాంటి వాడు వెనకాల ఉంటే ఎంత సేవ చేద్దునో నేను. ఏమండి, మనం వెళ్తుంటే పేర్లు ఎట్టుకోళ్ళు ఎక్కువ, ముందుకు వెళ్తుంటే వెనక పేర్లు ఎట్టుకోళ్ళు ఎక్కువ. ప్రాణానికి తెగించారంటే పౌలు బతుకున్నాడంటే కారకులు ఎవరో? అకుల, ప్రిస్కిల్లా. ఒక స్త్రీ అయి ఉండి, ఒక స్త్రీ అన్నా నీ వెనకాల నేనుంటావు అనే చెల్లెలు ఎంతమంది ఉన్నారండి మా అమ్మగారు? నువ్వు దేవుని పని చేయన్నయ్యా మేమున్నాం అనే ప్రేమగా ప్రోత్సహించే అక్కలు ఎంతమంది? తమ్ముడు చెయ్యి దేవుని పరిచర్య, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి, మీ వెనకాల నేనున్నానని పిలిచే అక్కలు ఎంతమంది ఉన్నారండి మన వెనకాల? అకుల, ప్రిస్కిల్లాలు ప్రాణానికి తెగించారట. పౌలు కొరింథుకి వెళితే కొరింథులో ఉన్నారు, కెంక్రియాకి వెళితే కెంక్రియాలో ఉన్నారు, ఎఫెసుకి వెళితే ఎఫెసులో ఉన్నారు. ఉన్నారా అలాంటి పరిచారకులు? అంత గొప్ప సహకారులు.
ప్రిస్కిల్లా ఎంత యోగ్యురాలో పౌలు గొప్పగా చెప్తున్నాడు. అందుకే ముందు రాశాడు తన పేరు ప్రిస్కిల్లా, అకుల. వాళ్ళెవరు అంటే భార్యాభర్తలిద్దరు నా ప్రాణం కొరకు తమ ప్రాణాన్ని అడ్డు వేశారు. ఎంత గొప్ప త్యాగం అంటే పౌలు కొరింథీ పత్రిక రాయడానికి, అలాగే ఈ పత్రికలన్నీ రాయడానికి, ఇంత సేవ చేయడానికి కారణం పీవే ఒక సహోదరితే. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ప్రిస్కిల్లా కనబడతా ఉంది. దైవ జనాంగమా, జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేయాలి. ప్రిస్కిల్లా అంత గొప్పది కాబట్టే అపోస్తుల కార్యాల్లో లోకా ఎవరి పేరు రాశాడు? ప్రిస్కిల్లా పేరు గొప్పగా రాశాడు. యోధా సాంప్రదాయం కాదు ఇక్కడ చెప్పాలి, క్రీస్తు సాంప్రదాయం, క్రైస్తవ సాంప్రదాయం, క్రొత్త నిబంధన సాంప్రదాయం. క్రొత్త నిబంధన సాంప్రదాయంలో ఎవరికి స్థానం ఇవ్వబడిందంటే స్త్రీలకు దేవుని పరిచర్యలో ఘనముగా సహకరించిన వారికి విలువైన స్థానం ఇవ్వబడిందని లేఖనం చెబుతూ ఉంది. అంటే ఆధ్యాత్మిక పోరాట యోధులు ఎవరు అంటే ప్రిస్కిల్లా, అకుల అని మనకి ఎంతో స్పష్టంగా లేఖనం మనకి అర్థమవుతూ ఉంది. దైవ జనాంగమా, జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు ఎంతో అద్భుతమైన సత్యాలు మనకి లేఖనములో కనబడుతూ ఉన్నాయి. వారి గురించి ఎంతో గొప్పగా పౌలు వ్రాశాడు. చివరిగా రోమాపత్రిక చివరిగా వీడ్కోలు చెబుతూ, వీడ్కోలు పలుకుతూ, నా నిజమైన సహకారులు వారు నా ప్రాణం కొరకు వాళ్ళు ప్రాణాలకు తెగించారని గొప్పగా ప్రిస్కిల్లా గురించి, అకుల గురించి మరి పౌలు వ్రాశాడు అని లేఖనం మనకు చెబుతూ ఉంది. వారి యొక్క ఆధ్యాత్మిక నాయకత్వం అంటే ప్రిస్కిల్లా ఎంత సమర్థవంతురాలో చూడండి, ఎంత సమర్థవంతురాలో, పౌలుకి ఎంత సహకారిగా ఉందో, దేవుని పరిచర్యలో సమర్థవంతమైన పాత్ర పోషించింది ప్రిస్కిల్లా అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. దైవ జనాంగమా, జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. హెబ్రీ పత్రిక ఇప్పటికీ తెలియదు ఎవరు రాశారో. హెబ్రీ పత్రిక ఎవరు రాశారో ఇప్పటికీ తెలియదు. ఎందుకు? పౌలు ఏ పత్రిక రాసినా చివరిగా సంతకం పెడతాడు పౌలు కదా, కన్క్లూజింగ్ వర్డ్స్ పౌలు వ్రాస్తాడు. కాబట్టి హెబ్రీ పత్రికలు అలాంటి కన్క్లూజింగ్ కానీ లేకపోతే ప్రారంభంలో పౌలు నేననే మాట కానీ లేనే లేదు. మిగతా ఏ పత్రిక చూసినా పౌలు ఖచ్చితంగా తన పేరు గురించి ప్రస్తావన చేసుకుంటాడు. హెబ్రీ పత్రిక ఎవరు రాశారో ఇప్పటికీ కూడా సరైన కంక్లూజను లేదు. కానీ కొంతమంది చరిత్రకారులు ఆ హెబ్రీ పత్రిక రాసింది ప్రిస్కిల్లా అనే ఒక వాదన కూడా ఉంది. ఎందుకంటే హెబ్రీ పత్రిక అంతా దేనికి సంబంధించిందో తెలుసా మీకు? హెబ్రీ పత్రిక అంతా యోధా మతానికి సంబంధించింది. హెబ్రీ పత్రిక అంతా దేని గురించి మాట్లాడుతుంది అంటే దేవాలయము, బలులు, అర్పణలు, యోధా సాంప్రదాయాల గురించి, యోధా ఆరాధన క్రమం గురించి రాయబడిన పత్రిక హెబ్రీ పత్రిక. అంటే హెబ్రీ పత్రిక రాయాలి అంటే యూదులలో నైపుణ్యము గలవారై ఉండాలి, వారు మాత్రమే ఆ పత్రిక రాయగలిగిన సమర్థులు. కాబట్టి ప్రిస్కిల్లా యోధా కుటుంబానికి చెందిందే, ఆమె నాయకురాలు, ఆమె జ్ఞానవంతురాలు, ఆమె రాసి ఉండవచ్చు అనేది ఒక బైబిల్ పండితుడు, జర్మనీ దేశానికి చెందిన బైబిల్ పండితుడు, దేవుని బిడ్డలారా, అడాల్ఫ్ ఆర్నర్ అనే దైవజనుడు బహుశా ప్రిస్కిల్లా మరి రాసి ఉంటుంది. ఎందుకంటే ఆమె ధనవంతురాలు, గ్రీకు సాహిత్యాన్ని బాగా ఎరిగిన స్త్రీ, ఆమె చాలా ఉన్నతమైన విలువలు కలిగిన స్త్రీ అని ఆదిమ సంఘ చరిత్రలో నుండి ఆయన తన ఆలోచనని చెప్పాడు. బహుశా ఆ పత్రిక ఆమె రాసి ఉండవచ్చు. ఎందుకంటే హెబ్రీ పత్రిక ఉన్నత శ్రేణి వర్గానికి చెందింది. పౌలు రాసిన పత్రికలలో ఉన్నత శ్రేణి వర్గానికి చెందిన పత్రికలు కొన్ని ఉన్నాయి. అందులో ఏమిటంటే రోమా పత్రిక ఉన్నత శ్రేణి వర్గానికి చెందిన పత్రిక, గలతీ పత్రిక కూడా ఉన్నత శ్రేణి అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అన్నమాట. ఇప్పుడు ఇంగ్లీషులో హై లాంగ్వేజ్ ఉంటుంది, లో లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగులో కూడా హై లాంగ్వేజ్ ఉంటుంది. మన ఎవ్వరికి కూడా తెలుగు హై లాంగ్వేజ్ రాదు. వచ్చా? మన ఎవ్వరికి తెలుగులో హై లాంగ్వేజ్ రాదు కదా. మంచినీళ్ళని తెలుగులో ఏమంటారు?
హై లాంగ్వేజ్ అనమాట. చాలా పదాలు మనకు రావు తెలుగులో, హై లాంగ్వేజ్. అలాగే ఉన్నత శ్రేణి గ్రీకు సాహిత్యంతో రాయబడిన పత్రికే హెబ్రీ పత్రిక. కాబట్టి ఆ పత్రిక చదువుతూ ఉన్నప్పుడు చాలా విలువైన విషయాలు యోధా మతాన్ని గూర్చి, దేవాలయాన్ని గూర్చి, యోధా మత బలి అర్పణ విధానాన్ని గూర్చి వ్రాయబడింది. కాబట్టి ఎందుకంటే ప్రిస్కిల్లా పౌలుకు బాగా ప్రియమైన శిష్యురాలు, అందుకనే గొప్పగా రాశాడా లేదా? ఎలా రాశాడు? గొప్పగా ఆమె గురించి రాశాడు. కాబట్టి పౌలుతో సహవాసం చేసింది గొప్ప జ్ఞానవంతురాలు కాబట్టి ఆమె ఈ పత్రిక రాసి ఉండవచ్చు. ఎందుకంటే కొత్త నిబంధనలో బర్నబా, లూకా, పౌలు గ్రీకు సాహిత్యములో గొప్ప జ్ఞానవంతులు, పండితులు వాళ్ళు. బర్నబా కూడా గొప్ప పండితుడు, లూకా కూడా గొప్ప పండితుడు, పౌలు కూడా గొప్ప పండితుడు. వీళ్ళు ముగ్గురు హెబ్రీ పత్రిక రాసినట్లుగా మనకి వాళ్ళ యొక్క ఆనవాళ్ళు కనబడం. దాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళ సంతకం ఎక్కడ కనబడలేదు కాబట్టి యోధా సంబంధమైన ఆచారాలు పద్ధతులు ప్రకారంగా హెబ్రీ పత్రిక రచయిత ప్రిస్కిల్లా అయి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని లేఖనానుసారంగా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రిస్కిల్లా యోగ్యురాలుగా, గనురాలుగా ఆమె పాత్ర పౌలు జ్ఞాపకం చేశాడు. ఆమె పాత్ర గురించి ఎవరో లూకా కూడా వ్రాశాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించినప్పుడు పౌలు పరిచర్యలో ఫీబే ఒక యోగ్యకరమైన పాత్రగా కనబడుతుంది. రెండవది ప్రిస్కిల్లా ఎలా కనబడుతూ ఉంది? ఒక యోగ్యకరమైన పాత్రగా కనబడుతుంది. మూడవ పాత్ర వచ్చే వారం మనం ఆలోచన చేద్దాము. పౌలు యొక్క పరిచర్యలో మరొక స్త్రీ ఉంది, యోగ్యకరమైన పాత్ర. ఆమె గురించి కూడా చరిత్ర ఏమి మాట్లాడుతూ ఉందో మనం ఆలోచన చేద్దాం.